నా పేరు కస్ని శ్రీకాంత్. నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిని. నిన్న మన సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా, చాలా ఉత్సాహంగా డప్పులు బాజలతోటి కళాకారులతోటి వస్తుంటే నిజంగా మేము కూడా అపోజిషన్లో ఉండి మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 32 నెలల తర్వాత మన సంగారెడ్డి జిల్లాకు ఒక హోదాలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి వస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. మరి ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ముఖ్యంగా గమనించాలి. వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. సంగారెడ్డిలో నిన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభకి కాంగ్రెస్ సభలాగా చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ జిల్లాకైనా పోతున్నప్పుడు ఆ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పిస్తారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి అడుగుతారు. వచ్చినప్పుడు ఏదో కొంత ఫండ్స్ ఇవ్వడం ఫస్ట్ నుంచే నడుస్తూ ఉంది. కానీ సంగారెడ్డిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక సీఎం హోదాలోనా లేకపోతే ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు లాగానా అది ఆయనకే తెలుసు. ఇంకొకటి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఐబీ దగ్గర వచ్చారు. ఐబీ దగ్గర వచ్చిన తర్వాత సంగారెడ్డి లోకల్ ఎమ్మెల్యేకి అడగకుండా మాజీ ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ చేసి ఆయనకి పిలిపించి ఆయనతో ఫోటో దిగినారు. సరే, ఓకే. మళ్ళీ ఇంకొకటి పక్కనే అమరవీరుల స్తూపం ఉంది. అమరవీరుల స్తూపం పక్కనే ఉంది. దామోదర్ రాజ్ నరసింహ సాబ్ ఆయన చెప్తా ఉన్నాడు, మనం అమరవీరుల స్తూపం దగ్గర కూడా పోయేది ఉందా అని అడిగితే ఆయనకి ఏం చెప్పకుండా అట్లానే వాళ్ళ కాంగ్రెస్ క్యాన్వాసింగ్ చేసే బండి మీద సీఎం గారికి స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చిండు ఆయన. సరే, స్టేడియం గ్రౌండ్కి వచ్చిండు. మళ్ళీ స్టేజ్లో ఎవరు కూర్చోవాలి? యాజ్ పర్ ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యే కూర్చోవాలి. మీరు మాజీ ఎమ్మెల్యేకి స్టేజ్ మీద కూర్చోపెట్టినారు. వాళ్ళ భార్య ప్రస్తుతం ఇప్పుడు టీజీఐఐసి చైర్మన్ లేదు, ఆమెకి టీజీఐఐసి చైర్మన్ అని మీరు చెప్తున్నారు. ఇంకా ఆమె రెన్యువల్ అయిందా కాలేదా అది మీకే తెలుసు. జియో కాపీ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సరే, సంగారెడ్డికి వచ్చినారు, మీరు రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అని మీరు చేసిండ్రు. మళ్ళీ సంగారెడ్డిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఏం చెప్పలేరు. సంగారెడ్డిలో మెట్రో కావాలి, మీరు ఐఐటీలో దిగితే ఐఐటీ ఉంది కదా ఇక్కడ, కనీసం మెట్రో ఇవ్వాలి అని మీకు ఆలోచన వస్తుందేమో అని అనుకున్నాం. మీరు మెట్రో ఇవ్వలేరు సంగారెడ్డి దాకా. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి వార్డ్కి 8 కోట్లు ఇస్తామని అబద్ధం చెప్పి 2 మున్సిపాల్లో కైవసం చేసుకున్నారు. మళ్ళీ దారి గురించి ఒక్కటి మాట లేదు. మళ్ళీ మీరు ప్లాట్లు ఇస్తా అన్నారు గంజ్ మైదాన్లో. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా గంజ్ మైదాన్లో అందరికీ పిలిపించి మీరు బాండ్స్ తీసుకోరండి అని అప్పుడు కూడా అబద్ధం చెప్పి, ఆ రోజు కూడా మొత్తం మీరు అబద్ధాలు చెప్పి ప్లాట్లు ఇవ్వలే. సరే, దానికోసం ఏమైనా ప్రస్తావిస్తాడేమో అంటే అది కూడా చేయలేరు మీరు. నిన్న మీ బ్యాక్ సైడే మినీ హజ్ హౌస్ పని పెండింగ్లో ఉంది, దాని గురించి ఏం లేదు. దీందార్ ఖాన్ ఫంక్షన్ హాల్ది పని ఉండే, అది మీరు ఏం చెప్పలేరు. మీరు సంగారెడ్డికి వచ్చినారంటే సంగారెడ్డిపై పూర్తి అవగాహన. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి పర్యటన, ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి నేను కూడా రాజకీయాలలో ఉన్నా. 1992 నుంచి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత జిల్లా ప్రజలే ఒక ఆశిస్తారు, అరే వరాలు జరుస్తారు, ఏదో ఒక కార్యక్రమాలు మన మండలానికి మన నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి నిధులు వస్తాయి అనేది ఆశిస్తారు.
కానీ చరిత్రహీనుడైనటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సభగా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశంలాగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు. మళ్ళీ స్వతంత్ర దినోత్సవం 80 సంవత్సరాలు 1947 నుంచి మనం చూసుకుంటూ వస్తే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నిన్న మళ్ళా స్థానిక శాసనసభ్యులు మళ్ళీ అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులకు ఇన్విటేషన్ ఇవ్వాలి. వారి యొక్క అధ్యక్షతలోనే మరి సభ జరగాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అంటారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వచ్చింది అధికారంలో వచ్చి మీరు ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డు ప్రజలకు సన్న బియ్యం అంటారు. ఎవరైనా అవన్నీ బియ్యము కుక్కలకు మేకలకు తినిపించినటువంటి చరిత్ర ఉండాలని ఎవరైనా కానీ ఇంత చిల్లరగా మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి కనీసం సిగ్గు చేసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బియ్యం అనేది తినేది పేదవాళ్ళు లో పావర్టీ లైన్లో మళ్ళీ సన్న బియ్యం ఇచ్చింది కేసీఆర్ గారు మొదలుపెట్టిరు. రేషన్ కార్డులు కేసీఆర్ గారు ఇయ్యారలా ఎక్కడ కూడా బొమ్మలు పెట్టుకోలేరు. నువ్వు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోవడానికి మళ్ళీ మాఫియా డాను భూమాఫియా అయినటువంటి జగ్గారెడ్డి మాజీ శాసనసభ్యుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఏదో పోవడానికే మరి నువ్వు ఈ సభ పెట్టుకున్నటువంటి విషయం సంగారెడ్డి నియోజకవర్గానికి. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు జరిగినటువంటి అవమానం ఎమ్మెల్యే గారికి కాదు, ఎమ్మెల్యే గారికి గెలిపించినటువంటి ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే నువ్వు అవమానించినటువంటి విధంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గమనించాలి. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా గమనించాలి. మరి మాజీ ఎమ్మెల్యేకు ఓడిపోయిన ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి వేదిక పైన కూర్చోబెట్టే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సంగారెడ్డికి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అధికారిక కార్యక్రమంలో మేమందరము ఆశించింది మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజలు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంతో ఎదురు చూడడం జరిగింది. అరే ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి గారు వస్తే గ్రామాలల్లో వార్డుల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందుతుందనుకొని అందరూ ఆశగా చూసిరు. గ్రామాలలో గెలిచిన సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచులు కానీ ఇప్పటి వరకు ఈరోజు వచ్చి నిన్న ఏమి ఒక్క నయా పైసా ఇవ్వకుండా గిట్ట అధికారిక కార్యక్రమం చేసుకొని పోవడం చాలా బాధాకరం. నిజానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతో ఉత్సాహంగా ఉండే గ్రామ సర్పంచులు. గతంలో కేసీఆర్ గారు నారాయణఖేడ్ పర్యటనకు వస్తే ప్రతి గ్రామ పంచాయతీ నీ పార్టీ నా పార్టీ ఇతర పార్టీ వాళ్ళు చూడకుండా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈరోజు నిన్న ₹1 ఇవ్వకుండా అంటే చాలా ఆశ్చర్యప్రదమవుతున్నది, చాలా బాధాకరం గిట. ఆయన అంత పెద్ద హోదాతో వచ్చినప్పుడు గ్రామాలు